పవర్ కమిషన్ విచారణ ఫైనల్ స్టేజ్కి చేరింది. ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావడంతో తుది రిపోర్టుపై కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 31తో పవర్ కమిషన్ కాల పరిమితి ముగియనుంది. అయితే ఇప్పటికే ముగిసిన నెల రోజులు పొడిగించింది ప్రభుత్వం. అనుమానాలు, ఎవిడెన్స్ ఇచ్చిన వాళ్లకు క్రాస్ ఎగ్జామినింగ్ చేయడానికి గతంలో మాజీ సీఎం కేసీఆర్కు పవర్ కమిషన్ లేఖ రాసింది. ఈ లేఖపై కేసీఆర్ స్పందించలేదు. దీంతో మరోసారి కేసీఆర్కి లేఖ రాసే యోచనలో ఉంది పవర్ కమిషన్. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, పవర్ కమిషన్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, పవర్ కమిషన్కి సంబంధించినటువంటి విచారణ తుది దశకు చేరుకునేదే చెప్పొచ్చు. ఇప్పటికే అయితే వాస్తవానికి ఇది లాస్ట్ మంత్తోనే ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు పూర్తి అయింది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కాలేదు కాబట్టి దీన్ని మరో నెల రోజుల పాటు దీన్ని గడువు పెంచారు. అయితే ఈ నెల 31తో దీనికి సంబంధించిన గడువు కూడా పూర్తి కాబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే చాలామందిని ఏదైతే ఈ పవర్కి సంబంధించినటువంటి అంశాలలో ఎక్స్పర్ట్స్ని, తర్వాత రాజకీయ నేతలని, కొంతమంది అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండే పబ్లిక్ని కూడా దీని మీద వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు. ప్రధానంగా ఈ కమిషన్ చేస్తున్నటువంటి విచారణలో యాదాద్రి పవర్ ప్లాంటు, తర్వాత భద్రాచలం సంబంధించినటువంటి పవర్ ప్లాంటు, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఈ పవర్ కొనుగోలుకు సంబంధించి ఏదైతే ఉందో ఇది అందులో ఉన్నటువంటి గతంలో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా విచారణకు పిలిచారు. తర్వాత జేఏసీ నేత రఘును కూడా విచారణకు పిలిచి అసలు ఏం జరిగింది, గతంలో ఎందుకు దీన్ని వ్యతిరేకించారు, సో గతంలో ఈ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి విషయాలలో ఆ ప్రభుత్వం ఎందుకు వినలేదు, సో ఎందుకు మొండిగా పోయింది, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కమిషన్ విచారణ చేపట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నది. అయితే ఈ విచారణలో చాలా మంది కూడా అంతా ప్రభుత్వం ఏమైతే చెప్పిందో ఆ ప్రభుత్వం చెప్పినట్టు మేము చేశాము అని చెప్పేసి చాలా మంది కూడా విచారణలో చెప్పారు. కాబట్టి ఇందులో ప్రధానంగా అప్పట్లో ఉన్నటువంటి ఆ శాఖకు ఏమైతే చెప్పిందో ఆ ప్రభుత్వం చెప్పినట్లే మేము చేశాము అని చెప్పేసి చాలా మంది కూడా విచారణలో చెప్పారు. కాబట్టి ఇందులో ప్రధానంగా అప్పట్లో ఉన్నటువంటి ఆ శాఖకు కేసీఆర్ కూడా 2 సార్లు కమిషన్ నుంచి నోటీసులు పంపారు. అయితే దానికి సంబంధించి ఆయన కమిషన్ కు ఏదైతే కమిషన్ నోటీసులు పంపిందో ఆ నోటీసులకు సంబంధించి రిప్లై ఇవ్వకుండా డైరెక్ట్ గా కోర్టును ఆశ్రయించారు. చివరికి కోర్టులో కూడా అక్కడ చుక్కెదురైంది, ఆ కోర్టును కేసును కొట్టేశారు. సో మళ్ళీ ఆ తర్వాత కమిషన్ కు ఇంతవరకు కూడా కేసీఆర్ నుంచి రిప్లై పోలేదు. సో ఒక పక్కనేమో టైం మించుకొస్తుంది, తుదిగడ వస్తుంది, ఇక కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు కమిషన్ కు రిప్లై లేదు. సో మరో 1-2 రోజులలో దీని మీద మళ్ళీ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఒపీనియన్స్ అని కూడా పూర్తి స్థాయి దాని మీద ఉన్నటువంటి రిపోర్ట్స్ కూడా కమిషన్ పరిశీలించింది. మరి కేసీఆర్ చెప్పే దాన్ని బట్టే ఫైనల్ గా రిపోర్ట్ అనేది వస్తుంది. కాబట్టి కేసీఆర్ కు అవసరమైతే డైరెక్ట్ కమిషన్ కే పిలిచి విచారణ చేసే అవకాశం కూడా కనబడుతున్నది. గత 2-3 రోజుల నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది. కేసీఆర్ సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కమిషన్ కు రిప్లై రాలేదు కాబట్టి, కమిషన్ కూడా సాటిస్ఫైగా లేదు కాబట్టి, 2వ సారి ఇచ్చినటువంటి నోటీస్ కి అయితే అసలు ఇప్పటి వరకు అసలు ఇస్తారా లేదా, ఎప్పుడు ఇస్తారు, ఇట్లా దానికి సంబంధించి అసలు ఎలాంటి క్లారిటీ కూడా కేసీఆర్ నుంచి రాలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక 15 రోజులు మాత్రమే తుదిగడు ఉంది కాబట్టి, ఒక పక్క ఈ ఫైనల్ రిపోర్ట్ అనేది రెడీ అవుతుంది కాబట్టి మరి కేసీఆర్ చెప్పిన దాన్ని బట్టి ఫైనల్ గా రిపోర్ట్ ఉంటుంది. సో దానికోసం అవసరమైతే కమిషన్ కే డైరెక్ట్ పిలిచి విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది.